హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. మా ఈ సినిమా రంగం ఛానల్ పేరు. సార్. ఓకే, నమస్తే. సో కెరీర్ పరంగా ఆలోచిస్తే అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఎస్ సార్. అందరికీ ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ ఉంటాయి, రకరకాల వేషన్స్ ఉంటాయి అవును ఇండస్ట్రీ. సార్. అవును సార్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని రావడంలో మీరు అంటే ఈ సిరీస్లో ఇది నిలిచిపోయే క్యారెక్టర్ సార్. అంటే చిన్నప్పుడు 90s కిడ్స్ అనే దీని పేరు తీసుకొని వస్తే ఆ టైంలో అంటే 90లో పుట్టిన వాళ్ళ తాలూకా జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకునే ఒక సిరీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మా చిన్నప్పుడు మేమేమైతే చేష్టలు చేసామో, ఏవైతే ఆ స్కూల్ కానివ్వండి, లేకపోతే వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానివ్వండి, సో ఇలాంటివన్నీ గుర్తు చేసుకునే ఒక మంచి సిరీస్ అదొక ఇదండి. అంటే నా క్యారెక్టర్కి ప్రత్యేకంగా ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇందులో. సో హీరోతో కానీ, లేకపోతే మిగతా ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ కొంచెం ఎమోషనల్గా మూవ్ అయ్యే క్యారెక్టర్ ఇది. అండ్ నేను చూస్ చేసుకోవడానికి గల కారణాలు అయితే ఇవి రెండే సార్. సో మీ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. నా పేరు రాఘవేంద్ర రాజ్ అండి. వైవ రాఘవ్గా నా పేరు. వైవ రాఘవ్గా నాకు పేరు వచ్చింది. నేను యూట్యూబ్లో వైవ అనే ఒక సిరీస్ నుంచి పేరు సంపాదించుకున్నాను. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ సత్యానందం గారు అండి. సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన మనిషి. దాదాపుగా ఒక 160 మందికి పైగా హీరోలకి ట్రైనింగ్ ఇచ్చింది మా ఫాదర్. అండ్ నేను కూడా అక్కడే నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, రవితేజ గారు, ప్రభాస్ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు సార్. శర్వానంద్ గారు, తేజన్న, వరుణ్ తేజ్, సో ఇలాగ ఇంకా చాలామంది ఉన్నారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. వాళ్ళందరూ పెద్ద స్టార్స్ అయ్యారు. దానివల్ల మంచి పేరు వచ్చింది ఇన్స్టిట్యూట్కి. అండ్ మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ ఫర్ దట్. మీకు తెలిసిన విషయమే, ఎప్పుడైనా ఒక టీచర్కి మంచి పేరు వచ్చింది అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఏ స్టూడెంట్స్, అండ్ హీ ఫీల్ వెరీ హ్యాపీ. సో దట్స్ ఇట్ అండి. సో మీరు ఆర్టిస్ట్కి ఎంటర్ అవుతున్నారు కదా, మీ ఫాదర్ ఇచ్చిన సజెషన్స్ ఏంటి? అందరికీ ఆయన గురువు అయితే మీకు ఏం చెప్పారు? ఒక ఫాదర్గా పక్కన పెడితే గురువుగా మీకు ఇచ్చిన సజెషన్స్ ఏంటి? ఆయన ఏం ఫాలో చేస్తున్నారు? సార్ డిసిప్లిన్గా ఉండమని చెప్తారు సార్, టైంకి వెళ్ళిపోమని చెప్తారు సార్. సో ఇవి రెండు ముఖ్యంగా చెప్తారు. ఎందుకంటే మిగతావి నువ్వు చేయగలవురా, నువ్వైతే నీలో టాలెంట్ ఉంది, నువ్వు చేయగలవు, నువ్వు చేయవలసింది ఏంటంటే లేట్గా వెళ్ళకుండా డిసిప్లిన్గా టైంకి వెళ్ళని చెప్తారు సార్. అంతే. ఆల్ ది బెస్ట్. అయ్యో థ్యాంక్ యూ సార్. లవ్లీ సార్. హాయ్ ఆల్, దిస్ ఇస్ యువర్ వైవ రాఘవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా రంగం ఛానల్. థ్యాంక్ యూ.